Hey guys, welcome back to Manisha's magazine. So ఇవాళైతే నేను ఇప్పుడు షూట్ కి అయితే రెడీ అవుతున్నాను. రీసెంట్ గా 2 ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి, హ్యాండ్ ఓవర్ అయిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు వాటి షూట్స్ కి వెళ్తున్నాను. సో తెల్లాపూర్ అయితే వెళ్తున్నాను అన్నమాట. ప్రెసెంట్ అయితే 2 షూట్స్ అన్నమాట ఒకే రోజు. సో ఇప్పుడైతే నేను ఇప్పుడు రెడీ అయ్యేసేసి ఒక వ్లాగ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో అందుకైతే మిడ్లో వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. సో ఇప్పుడు నేను ఫాస్ట్గా రెడీ అయిపోయేసేసి సో షూట్కి అయితే స్టార్ట్ అయిపోదాము. సీ యూ. ఫైనల్లీ అయితే నేను రెడీ అయిపోయాను అనమాట షూట్కి. ఇప్పుడు శ్రీకాంత్కి ఒకసారి కాల్ చేయాలి. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1.5 hours ఉందన్నమాట. సో నేనైతే సింపుల్గానే రెడీ అయ్యాను. సో ఆల్రెడీ నా జ్యువెలరీ అయితే ఇది నాకు శ్రీకాంత్కి బర్త్డేకి గిఫ్ట్ చేశారు. అండ్ ఇది సిల్వర్ చైన్ అనమాట. సో ఈ సిల్వర్ చైన్ కూడా నాకు గిఫ్టే వచ్చింది. యాక్చువల్లీ సన్నీ ఇచ్చాడు, నా మ్యారేజ్కి గిఫ్ట్గా ఇచ్చాడు. సో నా అవుట్ఫిట్ ఒకసారి నేను జస్ట్ నార్మల్ జీన్స్ అవుట్ఫిట్ అయితే వేసేసుకున్నాను. రెండింటికి ఇదే బాగుంటుందా కలర్ కాంబినేషన్స్కి అని చెప్పేసి ఈ అవుట్ఫిట్ అయితే వేసేసుకున్నాను. సో ఇప్పుడైతే శ్రీకాంత్కి ఒకసారి కాల్ చేసేస్తాను. సో నేనైతే ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్తున్నాను. చావలేదన్నమాట తీసుకొని ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకెళ్తున్నాను. సో టచ్ కోసం ఒకటి పౌడర్, ఒక లిప్స్టిక్ సెటప్ చేసుకోవడానికి. సో మెయిన్ అయితే మైక్స్ క్యారీ చేస్తున్నాను. సో మైక్స్ దానికి నెసరీ అయిన వైర్స్ అనమాట. సో ఈ పౌచ్ నాకు రీసెంట్గా సీక్రెట్ శాండల్లో నాకు ఆఫీస్ అమ్మాయి ఇచ్చిందనమాట. చాలా బాగుంది. నేను సో నాకు మైక్స్కి దీనికి బ్యాగ్ ఆల్రెడీ ఇచ్చేసారు. సో ఇదైతే నేను ఆ వైర్స్ కనెక్టింగ్ వైర్స్ అన్ని పెట్టుకోవడానికి ఈ పౌచ్లో తీసుకుంటున్నాను. అండ్ మెయిన్ మొబైల్ ఛార్జెస్. సో ఒకవేళ ఛార్జింగ్ అయిపోయినా నాది శ్రీకాంత్ ఇద్దరు మొబైల్ ఛార్జెస్ తీసుకెళ్తున్నాను. సో మీకు ఒకటి చూపించాలి. రీసెంట్గా అయితే నేను ఇది తీసుకున్నాను అనమాట శ్రీకాంత్ కార్కి. సో గేర్ రాడ్ వస్తుంది కదా, గేర్ రాడ్ కోసం ఒక క్యూట్ షాట్. సో ఇప్పుడు అది వేద్దాము. అక్కడికి వెళ్ళేసి ఇప్పుడైతే మనం సైడ్కి స్టార్ట్ అయిపోదాము. మొత్తం ప్యాక్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే షూట్కి స్టార్ట్ అయిపోతాము. యాక్చువల్లీ 4 కల్లా స్టార్ట్ అవ్వాలనుకున్నాము, బట్ కొంచెం లేట్ అయిపోయింది. అరౌండ్ 5 కల్లా స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మళ్ళీ మీటింగ్స్ ఉన్నాయి. సో మీటింగ్ తర్వాత షూట్స్ ఉన్నాయన్నమాట. అన్నీ ఫాస్ట్గా క్లోజ్ చేసేసుకోవాలి కాబట్టి. అండ్ ఫైనల్లీ కమ్యూనిటీ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. సో కమ్యూనిటీలో మనకి మెయిన్ ఎంట్రీ అవ్వాలి అంటే కొన్ని సెక్యూరిటీ దగ్గర అవన్నీ పర్మిషన్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని ఎంట్రీ అయిపోయాము. ఫైనల్లీ సైడ్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదాము. ఇప్పుడే కార్ పార్క్ చేసాము. సో ప్రజెంట్ అయితే నేను తెల్లాపూర్లో ఉన్న మైనో పేదాస్ అయితే వచ్చేసాను. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి చాలా ఫ్లాట్స్ జరుగుతున్నాయి. ప్రజెంట్ షూట్కి వెళ్ళాలి. షూట్ చేయాల్సింది కూడా ఇక్కడే. ప్రజెంట్ ఆల్రెడీ వేరే రీసెంట్ ఇంకో హ్యాండ్ ఓవర్ అయిందన్నమాట. ఆ క్లయింట్తో ఒక మీటింగ్ ఉంది, నెక్స్ట్ ఇంకో క్లయింట్తో మీటింగ్ ఉంది. నేను షూట్కి వెళ్ళిపోతాము. ఇప్పుడైతే క్లయింట్ హోమ్ అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా అదే పెట్టి టీవీ పెడదామని అది వాళ్ళు కాల్ చేశానండి. అంటే ఇంకా అయ్యాక సో ఫస్ట్ మీటింగ్ అయితే అయిపోయింది. ఈ మీటింగ్ అండ్ నెక్స్ట్ మీటింగ్ అంటే క్లయింట్స్ రీసెంట్లీ మూవ్ అయ్యారనమాట. సో కొన్ని అడిషనల్ రిక్వైర్మెంట్ ఉంటే వాటితో మాట్లాడమని వెళ్ళాము. సో ఫస్ట్ ఫ్లాట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫ్లాట్ కూడా వచ్చేసాము. ఇక్కడ కూడా ఫ్లాట్ చాలా బాగా వచ్చింది. క్లయింట్స్ అయితే చాలా బాగా చెప్పారనమాట. అందరు పక్కన వాళ్ళు వచ్చి చూసారు, చాలా బాగా నచ్చిందని చెప్పారు. సో అదే వాటి గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడే 2 మీటింగ్స్ అయిపోయాయి. మీటింగ్ అయిపోయి ఫ్లాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇప్పుడైతే షూట్ స్టార్ట్ అవుతుంది. గాలి ఆల్రెడీ చెప్పాను కదా మైనో పేదాస్ వచ్చారని. ఇప్పుడే మీటింగ్స్ అయితే ఫినిష్ చేసుకొని ఈ టవర్కి అయితే వచ్చేసాము. ప్రజెంట్ ఈ ఫ్లాట్ షూట్ చేయాలన్నమాట. వెయిట్ చేస్తున్నాం. కొంచెం చీకటి అయితే లైటింగ్స్ అన్ని బాగా కనిపిస్తాయని వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ప్రజెంట్ ఈ ఫ్లాట్ దీని కింద ఫ్లాట్ 2 ఫ్లాట్స్ షూట్ చేయాలి. 2 బ్రదర్స్ అనమాట క్లయింట్స్. 2 హ్యాండ్ ఓవర్ అయిపోయాయి. సో ఒకసారి షూట్ చేసేసి కీస్ క్లయింట్కి ఇచ్చేస్తాం అనమాట. మీకు ఒకటి కూడా చూపించాలి ఎండి కష్టాలు ఎలా ఉంటాయని చెప్పి. బిఫోర్ మేము షూట్కి ముందు ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి అన్నమాట. సో ముందు మొత్తం మేమే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ అయిపోయింది. సో డస్ట్ ఉంటుంది కదా, డస్ట్ కూడా వీడియోలో కనిపించకూడదని నేను కూడా క్లీన్ చేస్తాను. అయిపోయా వీడియో అయిపోయా క్లీన్ చేస్తాను. సో మంచి ఎండి శ్రీకాంత్. ఎండి కమ్ లాస్ట్ టైం ఒకసారి రీల్ పెట్టా. ఎండి కమ్ ఎలక్ట్రీషియన్ కమ్ పనోడు కమ్ ప్లంబర్ why not 175 why not my husband. సో మెయిన్ మీకు వ్యూ చూపించాలి. ఇక్కడ నుంచి అయితే వ్యూ అసలు ఎంత బాగుందంటే అది చాలా బాగుంది వ్యూ. క్లయింట్కి మంచి వ్యూ వచ్చింది. బాల్కనీ నుంచి ఈ కార్నర్లో రైల్వే ట్రాక్ వచ్చింది. సో రైల్వే ట్రాక్ బ్యాక్ సైడ్ మొత్తం ఫారెస్ట్ టైప్ చూడండి. అసలు ఆ చెట్లు ఆ వ్యూ అయితే నాకు అసలు పిచ్చగా నచ్చేసింది.
మంచిగా సన్సెట్ లైటింగ్ కూడా పడుతుంది. ట్రైన్ వెళ్ళిందనమాట. ట్రైన్ కూడా నేను ఆల్రెడీ తీసాను, మీకు అది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఒకసారి ట్రైన్ వచ్చింది, నేను కాల్లో ఉన్నా, షూట్ చేయలేకపోయాను. చాలా బాగా నచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ వస్తే ఫాస్ట్గా వచ్చేసి అది కూడా షూట్ చేసేసాము. మీకు తెలియదు కదా, దీన్ని ఇన్విజిబుల్ గ్రిల్స్ అంటారనమాట. ఇవన్నీ మీకు ఆల్రెడీ మా కాసా వీడియోస్లో వస్తాయి చూడండి. సో దీన్నే ఇన్విజిబుల్ గ్రిల్ అంటారు. ఏమన్నా హైట్స్ అలాంటివి ఉన్నప్పుడు కొంచెం సేఫ్టీ వైజ్ బాగుంటుంది. వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ నుంచి. యాక్చువల్లీ ఇప్పుడే చెప్పాను కదా మధ్యలో ట్రైన్ వచ్చిందని. యాక్చువల్లీ షూట్ చేస్తున్నాను, సడన్గా ట్రైన్ వచ్చేసింది అనమాట. సో ఫాస్ట్గా కట్ చేసి ట్రైన్ దగ్గరికి వెళ్ళి, అంటే ట్రైన్ వ్యూ నాకు బాగా నచ్చింది, చూపిద్దామని చెప్పేసి ఫస్ట్ అదైతే వీడియో తీసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ టు వచ్చి వీడియో తీసేసాను. సో షూట్లో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. బాగున్నాడు శ్రీకాంత్. ఇప్పుడు ప్రభాస్, ఈయన అనుష్క. సో వైర్ పైకి కట్టడానికి కష్టాలు అనమాట ఇవి. సో ప్రజెంట్ ఇప్పుడే ఒక ఫ్లాట్ అయితే షూట్ అయిపోయింది, ఇంకో ఫ్లాట్కి వెళ్తున్నాము. సేమ్ బ్లాక్ అనమాట, 8th ఫ్లోర్లో ఉంటుంది. ఇప్పుడు దానికైతే వెళ్తున్నాము. సో వాళ్ళు కూడా ఫాస్ట్గా ఫినిష్ చేసేసుకుని ఇంటికైతే వెళ్ళిపోవాలి. బాగా గొంతు దగ్గొచ్చేస్తుంది అనమాట. యాక్చువల్లీ నాకు కాఫ్ ఉంది బాగా, సో అందుకే స్టెప్స్ కూడా తెచ్చుకున్నాను. కొంచెం ఈ కాఫ్ వల్ల అయితే చాలా టేక్స్ అవుతున్నాయి అనమాట. దగ్గడం, ఆపేయడం, మళ్ళీ స్టార్ట్ చేయడము. బాగా అలసిపోయాను ఇప్పుడే, నిద్ర కూడా వచ్చేస్తుంది. అండ్ శ్రీకాంత్ ఫొటోస్ తీసుకుంటున్నాడు. ఇదైతే కంప్లీట్ వీడియో అయితే అయిపోయింది. ఫొటోస్ అని తీసుకోవడానికి వెళ్ళాను అనమాట. సో ఫొటోస్ తీసుకున్నాక మనం అయితే కిందకి వెళ్ళిపోదాము. 8th ఫ్లోర్కి వెళ్ళేసి ఫాస్ట్గా ఆ ఫ్లాట్ కూడా షూట్ చేసేసి హోప్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోవాలి. సో ఇప్పుడు టైం అయితే ప్రజెంట్ 7:30 అవుతుంది. సో అది ఇంకొక 1.5 hours 2 hours పడుతుంది ఆ షూట్ కూడా. సో అది అయిపోయాక ఇంటికైతే స్టార్ట్ అయిపోతాము. ఏం చేస్తున్నాం? సో చేతి అయితే బయటకు వెళ్ళన్నాడు, ఒకసారి చూద్దాం వాడు ఏం చేస్తున్నాడు. పాపం మేము లోపల వీడియో చేస్తున్నాం అని చెప్పి బయట వేసాం. మళ్ళీ ఇక్కడ ఉన్నాడు. ఏం చేస్తున్నావా? నేను తీసుకొచ్చింది నాకు రీల్స్ తీయడానికి, నువ్వు రీల్స్ చూడడానికి కాదు. అయిపోయింది. ఫొటోస్ తీసుకుంటున్నాడు. ఫొటోస్ తీసుకుంటే స్టార్ట్ అయిపోతాం. అయిపోయింది అనమాట. ఇప్పుడైతే కింద వెళ్ళిపోవాలి. బయట అయితే గాలి సూపర్ వస్తుంది. అసలు నేను ప్రజెంట్ 13th ఫ్లోర్లో ఉన్నాను. అంటే సెల్లార్స్తో కలిపి ఇంకొక 2-3 floors పైకి వేసుకోండి. సో చాలా బాగుంది. కాలకి ఎక్స్ప్లెయిన్ ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే కిందకి వెళ్ళాలి. సో 8th ఫ్లోర్కి వెళ్ళేసి, సో 8th ఫ్లోర్ కూడా మనం షూట్ చేసేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. సో ప్రజెంట్ మేము ఇద్దరం అయితే కిందకి వెళ్ళిపోతున్నాము. సో కిందకి వెళ్ళి శ్రీకాంత్ వచ్చేసేసి ఫోటోస్ తీసుకుంటున్నాడు ఇంకా. సో వెళ్ళేసి మనము కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇందాక ఈ ఫ్లాట్లో శ్రీకాంత్ క్లీన్ చేశారు కదా. సో మా ఆయుధం అది క్లీన్ చేయాలి. యాక్చువల్లీ ఆ బండికి ఒక స్టోరీ ఉంది. సో మేము క్లాత్ తీసుకురాలేదన్నమాట. ఇక్కడికి వచ్చాకంటే మొత్తం నిన్నే క్లీన్ చేయించాము. అంత నీట్గా ఉంది కదా, షూట్ చేసేసుకోవచ్చు అనుకున్నాము. బట్ తీరా ఇక్కడికి వచ్చి చూసాక ఏమైందంటే అంటే లైట్ దుమ్ముంది. సో శ్రీకాంత్ కోసిడీ ఎక్కువ కదా, షూట్లో మంచిగా రావాలని చెప్పి యాక్చువల్లీ ఇందాక చెప్తున్నప్పుడు సడన్గా బ్యాక్ సైడ్ లిఫ్ట్ ఓపెన్ అయిపోయింది. లిఫ్ట్లో చాలా మనుషులు ఉండేసరికి నాకు కొంచెం భయం వేసింది అనమాట. ఇంకా అంత భయం పోలేదు. అందరూ ముందు వీడియో తీసేంత నాకు లేదు కాబట్టి. సో ఇందాక స్టోరీ చెప్తున్నాను కదా, ఆ బనీన్ ఏమైందంటే యాక్చువల్ బనియన్ అనమాట, జెంట్స్ వేసుకుంటారు కదా. అక్కడ క్లాత్ ఏం దొరకలేదు మాకు. సో కార్లో వెళ్ళి చెక్ చేస్తే కార్లో కూడా క్లాత్ ఏం లేదు. ఇప్పుడు ఆ దుమ్ము తొడడానికి మాకు ఇంకేం ఆప్షన్ లేదు. శ్రీకాంత్ ఏం చేశాడంటే, సో తను వేసుకొచ్చిన బనీని త్యాగం చేశాడనమాట. సో బనీని త్యాగం చేసి ఆ బనీతో మొత్తం అంతా తుడిచాడు. ఒకసారి బనియన్ చూపించాడు. సో ఇవాళ శ్రీకాంత్ బనియన్ ఇలా అయిపోయింది. సో ప్రజెంట్ అయితే సేమ్ ఫ్లాట్, కింద ఏదైతే పైన ఏదైతే ఫ్లాట్ ఉందో సేమ్ ఫ్లాటే. బ్రదర్స్ అని ఆల్రెడీ చెప్పాను కదా, ఆ ఫ్లాట్ అయితే ఇప్పుడు షూట్ చేయడానికి వచ్చేస్తున్నాము. భలే ఉంది కదా నైట్. ఫ్లాట్ అయితే వచ్చేసాము. మేము క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాము. సో క్లీనింగ్ అయిపోయినప్పుడు తను ఫోటోస్ తీసుకుని వచ్చేస్తాను అని చెప్పి. సో ఇక్కడ చాలా చక్కగా ఉంది, క్లీన్ చేసుకోవాలి. సో ఇక్కడ దీంట్లో డ్రాలో పెట్టేసి, సో రెండింటిలో మీకు అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. బేస్డ్ అనేది ఫోటోస్ అయితే తీసుకొచ్చేసాము. హే గైస్, ఐమ్ బ్యాక్ ఫ్రమ్ మై షార్ట్ వీడియో. సో ఇవాళ మీకు ముందుకి హ్యాండిల్లెస్ డోర్స్ అయితే తీసుకొచ్చి ఫైనల్లీ షూట్ అయితే అయిపోయింది ఇప్పుడే. సో టైం అరౌండ్ 8:30 అవుతుంది. సో 1 hourలో ఫినిష్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోవాలి. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 1.5 hour పడుతుంది. ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటే ఇంకా టైం పట్టచ్చు. కోసం వెయిట్ చేస్తున్నాము. అన్నీ సెటప్ చేసేసి వస్తున్నాను అనమాట. సో ఇప్పుడు సెటప్ చేసేసాక మనం ఇంటికైతే స్టార్ట్ అయిపోవాలి. ఆకలేస్తుందని ఫుడ్ వీడియోస్ చూస్తున్నారు. సో రియాలిటీ ఆఫ్ కమ్యూనిటీస్ ఎలా ఉంటాయంటే, ఇల్లు మందే, డబ్బులు మనవే, కానీ కారిడార్ మంది కాదు. సీల కొట్టుకోవాలన్నా పర్మిషన్ కావాలి, షూ ర్యాక్ పెట్టుకోకూడదు, ఇంకేం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి శ్రీకాంత్? గట్టిగా అరవకూడదు, మ్యూజిక్ పెట్టుకోకూడదు. సేమ్ అంటే కమ్యూనిటీస్ గురించి ఒక చిన్న సింగిల్ వర్డ్ లో చెప్పు. కమ్యూనిటీస్ గురించా? ₹1 కోటి ఇచ్చి కాలేజ్ హాస్టల్ ఉన్నట్టు మనం. ఇంటీరియర్ చేసాలో మాకు బాగా ఐడియా ఉంటుంది. ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయంటే
బాల్కనీలో చెట్లు పెట్టుకోకూడదు, బాల్కనీలో బట్టలు ఆరేయకూడదు, బాల్కనీలో టైల్స్ ఎత్తికించుకోకూడదు, గ్రిల్స్ పెట్టకూడదు, పెద్ద గ్రిల్స్, షూ ర్యాక్ పెట్టుకోకూడదు, ఇంకా ఇలా చాలా ఉంటాయిలేండి. సో అలాంటిది కమ్యూనిటీ, బట్ ఇల్లు మందే. సో రూల్స్ కానీ మనకి దానిపైన రైట్స్ ఉండవు అనమాట. ఫైనల్లీ షూట్ అయితే అయిపోయింది. మలిసిపోయారు వీళ్ళంతా. సో ఇప్పుడైతే కార్ పార్కింగ్కి వెళ్ళిపోతున్నాము. వెళ్ళేసి ఏమన్నా తిందాం దాంట్లో. చాలా క్లాస్ కూడా మనం పిస్తా హౌస్ లో హలీం తిన్నాం. వాడికి బ్రెడ్ ఈరోజు పాపం వెజిటేరియన్, గురువారం కాబట్టి. నొక్కితే కదా పోతారు. నేను దేవుడే. సో మేము లిఫ్ట్ ఎక్కేసి అట్లే ఉన్నాం అనమాట, బీవర్ నొక్కకుండా. రీసెంట్ గా నేను మొబైల్ పర్చేస్ చేశాను. ఎందుకోసం అంటే ఇలా కాస్త అవి షూట్స్ ఉంటాయి కదా, సో చిన్న చిన్న షూట్స్ అనేవి ఫోన్ తో తీసుకోవచ్చు అని. సో శ్రీకాంత్ ఫోన్ కూడా ఐఫోన్ మంచిగానే వస్తుంది, బట్ తను లేని టైంలో నేను కూడా తీసుకోవచ్చు అని నేను సామ్సంగ్ తీసుకున్నాను అనమాట. మనకు అసలు ఐఫోన్ సెట్ అవ్వదు, సో అందుకని సామ్సంగ్ తీసుకున్నాను. కెమెరా క్వాలిటీ అంతా చాలా బాగుండింది. అండ్ S25 అల్ట్రా నేను అయితే లేటెస్ట్ వర్షన్ తీసుకున్నాను. షూట్స్ కోసం అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మెయిన్ ఏంటంటే ఫేస్ ట్రాకింగ్ బాగుందనమాట, దీంట్లో ఆటోమేటిక్ ఫోకస్ అయిపోతుంది. సో దానికోసమే చెప్తున్నాను. సో ఏమైనా బ్లాగర్స్ కానీ ఆల్స్ వీడియోస్ కొన్ని కంపెనీస్ కోసం అయితే మంచిగా తీసుకోవచ్చు. ఈ సైట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోయేసి ట్రాఫిక్ ఎక్కువ ఉండకూడదని కోరుకుంటున్నాను. బాగా అలసిపోయాను అనమాట. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాము. సో పిజ్జా హౌస్లో అయితే హలీం తీసేసుకున్నాము. రంజాన్ సీజన్ వచ్చిందంటే ఖచ్చితంగా టేస్ట్ చేయాలి కదా. సో చిన్న మినీ ప్యాక్ అయితే తీసేసుకున్నాము. ఇంటికైతే వెళ్ళిపోయాము. సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. సో పిజ్జా ఇప్పుడైతే హలీం టేస్ట్ చేయాలి. లాస్ట్ ఇయర్ కూడా టేస్ట్ చేసాం, బాగుండింది. ఫస్ట్ దానికన్నా ముందు దోశలు వేసుకొని తినాలన్నమాట. డిన్నర్ ఆకలేస్తుంది, ఫుల్ ఆకలేస్తుంది. సో ఫస్ట్ తినేసి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.